నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్, మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఇప్పటికే యావత్ ప్రపంచం షేక్ అవుతుంది. ఆయా దేశాల్లో యుద్ధాలు ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఆయా దేశాల్లో కోట్లాది మందిపై ఈ యుద్ధాలనేవి ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తత ఆసియాలో ఆందోళన కలిగిస్తోంది. డ్రాగన్ తీరుపై హాంకాంగ్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తైవాన్ గగనతలానికి సమీపంలో చైనా యుద్ధ విమానాల సంచారం కలవరపెడుతోంది. ఒక్కరోజే తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్ చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. అందులో 16 విమానాలు తైవాన్ నైరుతి ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయి. సైనిక విమానాలతో పాటు 7 యుద్ధ నౌకలు కూడా సముద్ర తీరానికి సమీపంలో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న 30 విమానాలు వచ్చేళ్లిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విమానాలు రావడంతో తైవాన్ టెన్షన్ పడుతోంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు దూకుడు చర్యలను డ్రాగన్ హఠాత్తుగా తగ్గించింది. కానీ ఇప్పుడు స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. మార్చి 31న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో హాంకాంగ్ ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 2 వారాల్లోనే చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. 4 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా కొలికి రాలేదు. ఇలాంటి తరుణంలో ఆసియాలో మరో యుద్ధం జరుగుతుందా? చైనా అందుకు సన్నాహాలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా తూర్పు చైనా సముద్రంలో బీజింగ్ వేలాదిగా చేపల వేట పడవలతో తరచూ విన్యాసాలు నిర్వహిస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో చైనా నౌకాదళం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఫిషింగ్ బోట్లు, ఫెర్రీలు, కార్గో నౌకలు సహా సివిలియన్ ఫ్లీట్లలోనూ మెరుగ్గా ఉండి తూర్పు చైనా సముద్రంలో దడ పుట్టిస్తోంది. తైవాన్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ కొన్నేళ్లుగా వాదిస్తోంది. తరచూ ద్వీపదేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ మధ్య తైవాన్ను విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది బీజింగ్. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడమే జస్టిస్ మిషన్ ప్రధాన లక్ష్యం. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే బల ప్రయోగం చేస్తామని హెచ్చరిస్తోంది. 2027 నాటికి లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ముందుకెళ్తోంది జిన్పింగ్ సర్కార్. చైనా తైవాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు కేవలం ఆసియాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. చైనా తైవాన్ మధ్య జరుగుతున్నటువంటి తాజా ఉద్రిక్తతలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. సార్, ఈ చైనా కేవలం ఈ తైవాన్ గగనతలంలోకి వచ్చి వెళ్ళడం ఇదంతా చూస్తూ ఉంటే ఇదంతా ఒక సాచ్యురేషన్ టాక్టిక్స్ ప్లే చేస్తుందేమో అనిపిస్తూ ఉంది. చాలామంది నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు ఒక 25-30 విమానాలను పంపించేసి అక్కడ తైవాన్ యుద్ధ విమానాలను గాల్లోకి లేసేలా చేయడము, వాళ్ళని రెచ్చగొట్టేలా చేయడం ద్వారా అటు తైవాన్ పైలట్లను కావచ్చు, వాళ్ళ రక్షణ వ్యవస్థను కావచ్చు కంప్లీట్గా ఎగ్జాస్ట్ చేయాలి అనేటువంటి ఒక కుట్రగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఇటు యుద్ధం లేకుండానే తైవాన్ను నిర్వీర్యం చేసేయాలి అనేటువంటి ఒక చైనా కుట్ర కోణం కనిపిస్తూ ఉంది సార్. ఓవరాల్గా మీరేం చెప్తారు? అసలు చైనా ఇటువంటి వాటి ఇటువంటివి పక్క దేశాలను ఇబ్బంది పెట్టడము, యుద్ధం చేయకుండానే సగం యుద్ధం పూర్తి చేస్తారు. అంటే యుద్ధం చేయకుండానే శత్రువును సగం వరకు ఇబ్బంది పెట్టడము, తర్వాత ఒక్కోసారి డ్యామేజ్ చేయడము,
టెన్షన్స్ గురి చేయడం, ఇది చైనా యొక్క యుద్ధ నీతి. ఇది చైనా యొక్క ఎక్కడ ఏ దేశంతో అయినా, ఈవెన్ ఇండియాతో కూడా అలాంటివి మన గల్వాన్ లాంటివి ఇవన్నీ చూసాం. అదేంటి యుద్ధం చేయలేదు. చూడడానికి మనకు ఎలా అనిపిస్తుంది అంటే వెపన్స్ కూడా వాడలేదు, కానీ ఉద్రిక్తతలతోటి మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇంచ్ బై ఇంచ్ ల్యాండ్ ను కూడా కబ్జా చేసే ప్రయత్నం, అవకాశం దొరికిందంటే కబ్జా చేసేస్తారు, లేకపోతే ఒకసారి పరీక్ష చేస్తారు వీళ్ళ సత్తా ఎంత ఉంది ఏంటి అని, మళ్ళీ వెనక్కి తగ్గుతారు. సో ఇలాంటి ఒక రకమైనటువంటి చైనా యొక్క అటిట్యూడ్ ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుసు. ఇప్పుడు అదే పని చేస్తుంది. మరి దీంట్లో ఏం సాధిస్తుంది అని అంటే, చైనా చాలా ఓపెన్ గానే చెప్తుంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మేము వీఆర్ డిటర్మైన్ టు రెస్టోర్ ది కంట్రోల్. అంటే రెస్టోర్ అంటే ఇది ఎప్పుడు తైవాన్ మాదే, ఇప్పుడు విడిగా ఉంది కనుక మేము మళ్ళీ తిరిగి తీసేసుకుంటాము. వాళ్ళ నరేటివ్ ఏముంది అంటే, కొత్తగా మేము వేధించి ఒక దేశాన్ని మేము యుద్ధం చేసి లాగేసుకోవడం లాంటిది ఏం చేయడం లేదు, ఇది మా దేశమే, మా భూభాగంలో భాగమే కనుక మళ్ళీ మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఎప్పటికైనా ఇది మాలో భాగం కావాల్సిందే, 2027 వరకు మేము ఈ టార్గెట్ పూర్తి చేస్తాము తప్పకుండా, తైవాన్ మా దేశంలో ఒక భాగం అయి తీరుతుంది అని ఇంత స్పష్టంగా చెప్తున్నారు. అంటే అర్థం ఏంది అంటే, ఆక్యుపై చేయాలి, కబ్జా చేయాలి చైనాను అనేది. ఎందుకు అలా? మరి చైనా ఇంత చిన్న భూభాగము సముద్రంలో ఉంటుంది, అది ఒక ద్వీపం మాత్రమే, మరి ఎందుకు అలా అని అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చైనాకు ఏమంటాము పసిఫిక్ ఓషన్ ద్వారం ఓపెన్ కావాలంటే ముందుగా అడ్డంకుగా ఉన్నది తైవాన్. కనుక అది తైవాన్ చైనాలో కలిసిపోతే పసిఫిక్ ఓషన్ లో ఇంకా నిరాడంకంగా వెళ్ళిపోవచ్చు, జపాన్ వరకు వెళ్ళిపోవచ్చు, ఫిలిప్పీన్స్ వరకు వెళ్ళిపోవచ్చు, సౌత్ కొరియా వరకు వెళ్ళిపోవచ్చు. తర్వాత తమ షిప్స్ అన్ని కూడా ఆ ప్రాంతంలో హాయిగా తిరుగుతూ ఉండొచ్చు. పెద్ద ప్రతిబంధకంగా ఉంది తైవాన్. కనుక తైవాన్ ను ఆక్యుపై చేయాలి, ఈ రోజు కాకపోతే రేపైనా ఆక్యుపై చేయాలి, ఇది ప్రధానమైనటువంటి గోల్ గా. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఈ పని చేస్తుంది చైనా అంటే, ఇప్పుడు ఇది రైట్ టైం అని చైనాకు అర్థమైంది. ఎందుకంటే తైవాన్ దగ్గరికి వెళితే, జోలికి వెళ్ళినా కూడా అమెరికా విరుచుకుపడుతుంది కనుక ఇతర దేశాలన్నీ ప్రశ్నిస్తాయి తనను. కనుక ఇవంతా ఒక బాధ, ప్రపంచం అంతా ప్రశ్నిస్తుంది. ఇప్పుడైతే అందరూ ఎంగేజ్ అయి ఉన్నారు. ఒకవైపు అమెరికా ఎంగేజ్ అయింది, ఇజ్రాయెల్ ఎంగేజ్ అయ్యింది, ఇరాన్ ఎంగేజ్ అయ్యింది, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వీళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు బాగా. కనుక అందరు ఎవరి సందట్లో సడేమి అంటాం మనం తెలంగాణ భాషలో అయితే. కనుక ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు, ఇదే రైట్ టైం అని అనుకుంటున్నాడు. అసలు 28 ఫిబ్రవరి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన 2వ రోజు నుంచి ఈయన ప్రారంభించాడు ఆపరేషన్స్. చైనా జిన్పింగ్ తన ఆపరేషన్స్ మొదలు పెట్టేశాడు. యుద్ధ విమానాలు మీరు అన్నట్టుగా మొన్న అయితే ఒకే రోజు 26 యుద్ధ విమానాలు ఆకాశంలో చైనా యొక్క దీంట్లో ఆకాశంలో తిరగడం మొదలు పెట్టేశాయి. ఇక్కడ యుద్ధ నౌకలు ఇంకొక వైపు వెళ్ళాయి, దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, టెంప్ట్ చేస్తున్నాయి. అవి అంటే అసలు సైనిక విన్యాసాలు చేస్తున్నాయి సార్ యుద్ధ నౌకలు ఇటువైపు చైనా నుంచి వచ్చి. అక్కడ ఫిషింగ్ బోట్స్, కొన్ని కార్గో నౌకలను కూడా వాడుతూ ఉంది. సో నిజంగా కనుక ఒకవేళ యుద్ధం జరిగేటువంటి సిచ్యువేషనే వస్తే అప్పుడు అవి నిజంగా అంటే సాధారణ పడవలా, లేకపోతే యుద్ధ నౌకలా అని ఇటు తైవాన్ కానీ అటు అమెరికాను కానీ గుర్తించే లోపుగానే అసలు ప్రమాదం జరిగిపోదంటారా సార్? ఆ ప్రమాదం జరిగే ఇంకొకటి అంటే, చైనా యొక్క యుద్ధ నీతి కాస్త టాక్టిఫుల్ గా ఉంటుంది, చాలా మందికి అర్థం కాని విషయం. ఇప్పుడు ఫిషర్మెన్ బోట్స్ దాన్ని ఏమంటారమ్మా, దాన్ని ఏఐఎస్ అని ఒక ఇది ఉంటుంది, మ్యారిటైమ్ దీన్ని కొలవడానికి చూడడానికి ఏమేమి వస్తున్నాయి దానికి చూసే ఐడెంటిఫికేషన్ కొరకు చూస్తే ఒకేసారి సుమారుగా ఒక 400 కిలోమీటర్ల రేంజ్ లో కొన్ని వందల ఫిషింగ్ షిప్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ పడవలు ఇన్ని వందలు ఎందుకు ఉన్నాయి అసలు? అది చాలా రేర్ అసలు. అన్ని వందలు అంత చిన్న ఏరియాలో 400 కిలోమీటర్స్ రేంజ్ లోని అన్ని ఎందుకు వచ్చేది అంటే, వీళ్ళు మనకు అర్థం కాని విషయం అంటే, ఈ ఫిషింగ్ చేసే వాళ్ళు ఎవరు కూడా
ఫిషర్మెన్ కాదు యాక్చువల్గా, వాళ్ళంతా ఆర్మీ మెన్. ఓ కనుక వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఆర్మీ మెన్ వాళ్ళు. అంటే ఏదైనా ఒక అవసరం వచ్చేసిందంటే యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి ఆర్మీ మెన్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, అలా దీంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా రకాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదే ప్రిపేర్నెస్ ఎంత ఉంది, తైవాన్ యొక్క బలం ఎంత ఉంది, వైమానిక బలం ఎంత ఉంది, షిప్పింగ్ నేవీ యొక్క శక్తి ఎంత ఉంది, ఇవన్నీ అంచనాలు వేస్తా ఉన్నారు వాళ్ళు. ఎంత దూరం అంటే ఈవెన్ అవతల కనపడే జపాన్ వాటి వరకు కూడా వాళ్ళు అంచనాలు వేయగలుగుతున్నారు. ఎంత టైంలో ఎవరు వస్తారు, ఎంత దూరం వస్తారు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ విన్యాసమే, కానీ బయటికి కనపడడానికి ఏంటంటే ఫిషింగ్, చేపలు పట్టే వేటగాళ్ళు తిరుగుతున్నారు, దీంతో ప్రమాదం ఏం లేదే అనేటువంటి ఒక ఇది చెప్తూ ఉంటారు బయటికి. కానీ వాళ్ళు చేస్తున్నదంతా ఏమంటాం, వార్ ప్రిపేర్డ్నెస్ అని అంటాం. అలాంటి వార్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. చైనా ఆ విధంగా సిద్ధమవుతుంది. రేపో మాపో దాడి చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కనుక ఇండియా కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. జిన్పింగ్ అయిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరికి అర్థం కానట్టుగా ఉంటుంది. సో ఓవరాల్ గా కూడా ఈ హైబ్రిడ్ వార్ఫేర్ ఏదైతే ఉందో అది చైనాకు నిజంగా ఒక అస్త్రంలాగా మారుతోంది సార్. ఎస్ తప్పకుండా వాడుకుంటుంది. ఎప్పుడు యుద్ధం చేస్తుంది చైనా. ఇంకోటి తైవాన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పసిఫిక్ ఓషన్ యొక్క ఓపెన్ కావడం ఒక్కటే రీజన్ కాదు. తైవాన్ లో ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్న ఇవి ఉన్నాయి కదండి, కంప్యూటర్ చిప్స్ లాంటివి, ఒక చైనా మాత్రమే ప్రపంచంలో అత్యధికంగా తయారు చేయగలుగుతుంది. దాని తర్వాత తైవానే ఇది తయారు చేయగలుగుతుంది. కనుక ప్రపంచం అంతా వాటి కోసం చైనా వైపు చూస్తున్న సమయంలో తైవాన్ బాగా సప్లై చేస్తుంది. కనుక తైవాన్ కనుక కబ్జా చేస్తే వరల్డ్ వైడ్ గా కూడా దీని కొరత ఏర్పడుతుంది మనకు. అలాంటి స్ట్రాటజిక్ గా కూడా, అంటే బిజినెస్ యాంగిల్ లో కూడా చూస్తా ఉంది. ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలంటే తైవాన్ ను తీసేసుకోవాలి. ఇవన్నీ వ్యూహంలో భాగంగా చైనా చేస్తుంది. సార్, ఇన్ కేసు చైనా ప్లాన్ వర్కౌట్ అయ్యి తైవాన్ కనుక చైనా వశమైతే అప్పుడు ఫస్ట్ ఐలాండ్ చైన్ ఏదైతే ఉందో ఆ రక్షణ వలయం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. మరి అలాంటప్పుడు దీనివల్ల మొత్తం హిందూ మహాసముద్రంలో కావచ్చు, ఇటు దక్షిణ చైనా సముద్రంలో కావచ్చు, భారత వాణిజ్య నౌకల రాకపోకలు అనేవి కంప్లీట్గా చైనా ఆధిపత్యంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇది మన భారత భద్రతకి చాలా ముప్పు కదా. చాలా ముప్పు. అందుకే మనము చాలా అనూహ్యంగా మనం క్వాడ్ ప్రపోజల్ చేశాము. క్వాడ్ లో జాయిన్ కావడానికి మనం ఇచ్చేసాము. ఎందుకు అని అంటే ఇదిగో ఈ ఓషియన్ యొక్క నియంత్రణ చేయాలంటే ఈవెన్ హిందూ మహాసముద్రంలో కూడా చైనా చొచ్చుకొస్తుంది ఆ టైంలో. అందుకే క్వాడ్ యొక్క ఇది ఓన్లీ టు కౌంటర్ చైనా మనం చేస్తున్నది. నిజంగా అయితే అది ఒకసారి తప్పు చర్యగా కూడా అనిపిస్తుంది. కానీ చైనాను నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు నమ్మించి మోసం చేసే దేశం ఏదన్నా ఉంటే అది చైనా మాత్రమే. దానికి ఆ పేరు ఉంది. ప్రపంచంలో ఎవడు ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు కోవిడ్ లాంటి ప్రయోగాలు కూడా చైనా చేసింది అని ప్రపంచం అంతా చెప్తూ ఉంది. ఎందుకు చేస్తుంది ఇలాంటి ప్రయోగాలు అంటే ప్రపంచాన్ని అంతా ముంచేసి తానొక్కటే బ్రతకాలని అనుకుంటుంది చైనా. కనుక చాలా ప్రమాదకరమైన, అంటే ఏమంటాం, ఇమాజిన్ చేయలేం చైనా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఇమాజిన్ చేయలేం. అందుకే ఈ థ్రెట్ ఇండియాకు ఉంది, జపాన్కు ఉంది, కొరియాకు ఉంది, అందరు కూడా. అందుకే ఆస్ట్రేలియా వీళ్ళందరూ కూడా ఎందుకు ముందుకు వస్తున్నారు క్వాడ్ లోకి అంటే ఇదిగో ఈ చైనాను కట్టడి చేయడానికి. అమెరికా ఈరోజు మనం సూపర్ పవర్ గా ప్రపంచాన్ని వేధిస్తుంది అని అంటున్నాం, కానీ భవిష్యత్తులో చైనా కూడా అదే పని చేస్తుంది, ఇప్పటికే చేస్తుంది. భవిష్యత్తులో ఈ పర్టికులర్ గా చైనా ఏంటంటే మరింత ప్రమాదకరము. అమెరికాను మనం ఊహించవచ్చు, కానీ చైనాను ఇమాజిన్ చేయలేం. ఫ్రెండ్లీగానే ఉంటుంది, తను చేయాల్సిన పని చేసేస్తుంది. అలాంటి అనుభవాలు మనకున్నాయి. 62లో యుద్ధంలో భారత్ చీనీ బాయి లాంటి ఒక నినాదం నెహ్రూ గారు ఇచ్చారు. ఎందుకు అంటే అంత నమ్మారు. పైగా మనము సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు అక్కర్లేదు చైనాకి ఇచ్చేయండి అని ఇప్పించేసాం మనం. ఇంత ఎందుకు అని అంటే చైనాను అంత బాగా మన సెక్యూరిటీ కౌన్సిల్లో ఈరోజు మనకు ప్లేస్ లేదు. చైనాకు ఉంటే పర్వాలేదులే అని అనుకున్నాం మనం. ఈరోజు చైనా చేతిలో పెట్టాము, అది మనకు రావాల్సినటువంటి ఇది. సో ఇవన్నీ ఎందుకు అని అంటే నమ్మి మోసపోయాం చైనాతో.
ఇంకా ఎక్కువ కాలం మోసపోవడానికి మనకు వీలు లేదు. మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిందే, చైనాను అర్థం చేసుకోవాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా అని చెప్పేసి మోడీ గారు పూర్తిగా దూరంగా ఏమీ ఉండడం లేదు. మొన్న ఈ మధ్యన కూడా చైనాలో జరిగిన స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఏదైతే ఉందో దానికి వెళ్ళారు. అక్కడ అందరితో కలిసి మూవ్ అయ్యారు మోడీ గారు. రైట్ సార్. ఎందుకు అని అంటే మనకి ఎందుకంటే టైం ఎనిమిదిలో లేదు మనం మురళీ ఇప్పుడే మనోహర్ గారు, సారీ. decide చేయాలి. ఎస్ Yes, థ్యాంక్ యూ yes. సో మచ్ మురళీ మనోహర్ గారు.